ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. మా వారికి బాగా ఆర్థిక సమస్యలు ఉండేవండి. అసలు ఎంత దారుణంగా ఉండేవో చెప్పలేం. అప్పుడు ఈయన కాలం చేసినప్పుడు ఈయన జాబు మా పిల్లవాడికి ఇచ్చారండి. ఇస్తే ఆ వచ్చే నెలకి 25,000, 20,000 జీతం ఏం సరిపోతుందమ్మా? నేను పెళ్లి చేసుకున్నా ఏం పోషిస్తాను? అద్దెకే చాలదు ఈ 20,000 జీతం. నాకీ జాబ్ వద్దమ్మా, నేను మానేస్తాను అని చెప్పి మాకు స్వామివారు ఇంకో మహానుభావుడి అనుగ్రహంతో వచ్చిన ఉద్యోగానికి మా అబ్బాయి జాయిన్ అయ్యాడండి. జాయిన్ అయితే పూణేలో అక్కడ వాళ్ళు వాడి తెలివికి, వాడి కంపెనీ దానికి ఇతర దేశాలు పంపించారు. మా అబ్బాయిని ఫిలిప్పైన్స్ పంపించారు. అక్కడే ఉన్నాడండి. దాదాపు 3, 4 సంవత్సరాలు. రైల్వే జాబు. సొంత జాబు, గవర్నమెంట్ జాబ్ గూడా వదిలేసి, ఆ జీతం చాలక ఈ అప్పులకి కట్టుకుని మనం బతకలేమమ్మా అని చెప్పేసి రైల్వే జాబ్‌ని గూడా వదిలేసి ఫిలిప్పైన్స్ ఎళ్ళిపోయాడండి కంపెనీ తరపున. అక్కడే 3, 4 సంవత్సరాలు పైన చేశాడు. నేను ఒకదాన్ని వెంకటేశ్వర తండ్రి చరిత్రలు పారాయణ చేసుకుంటూ, ఆయన భజన చేసుకుంటూ ఉండేదాన్ని. ఓం నారాయణ, ఆదినారాయణ పుస్తకాలు బాగా రాసేదాన్నండి. 108 పుస్తకాలు రాసేదాన్ని. అవన్నీ ఒక 2 కిలోలు, కిలో ఆవు నెయ్యి తెప్పించి, పుస్తకాలన్నీ ఆవు నెయ్యిలో తడిపి, గొలగముడి వెంకటేశ్వర తండ్రి దినిలో వేసేదాన్నండి ఆ పుస్తకాలన్నీ. అట్లా 3 108లు రాసి స్వామివారికి దునిలో వేసుకున్నానండి. వేసుకుంటే ఒక రోజున ఆయన పుస్తకం రాస్తుంటే కళ్ళు నిద్ర తూగిపోయి ఇలాగా వెంకటేశ్వర తండ్రి స్వప్నంలో కనిపించి, ఆ ఫిలిప్పైన్స్‌ని చూపించి, "అమ్మా! అక్కడ బాగుంటలేదు. అబ్బాయినొచ్చేయమని చెప్పమ్మా" అని ఆ నిద్ర తూగి స్వప్నంలో చెప్పేశారండి. ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకం రాసేటప్పుడు. ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేంటి ఇలా వచ్చింది? ఇదేదో నా భ్రమేమోలే అని మళ్ళీ రాయటం మొదలుపెట్టానండి. మళ్ళీ రాయటం మొదలుపెడితే మళ్ళీ స్వామి నిద్ర తూగిచ్చేసి నాకు మళ్ళీ కనిపిచ్చారు స్వామివారు. కనిపిచ్చి మా అబ్బాయి ఫిలిప్పీన్సు బ్యాగుని వెనకాల భుజాన తగిలించుకొని ఇక విమానం ఎక్కేసి వచ్చేసేస్తున్నట్టు, "అమ్మా! అబ్బాయిని వచ్చేయమని చెప్తుళ్ళా" అని మళ్ళీ హెచ్చరించారండి. మళ్ళీ మెలుకువొచ్చేసింది. అమ్మ బాబోయ్! అని ఇంకా భయమేసింది. ఇంక పుస్తకం రాయటం పక్కన పెట్టేసి, వెంటనే మా అబ్బాయికి ఫోను జేసి, "అరేయ్! వెంకటేశాన్ తండ్రి ఇలా చెబుతున్నార్రా, 2 సార్లొచ్చిందిరా ఇలాగా. వద్దురా నాకు భయమేసేస్తోంది. నువ్వు తొందరగా వచ్చేసేయరా, మనకొద్దు ఆ ఫిలిప్పైన్స్ అవన్నీను, స్వామివారు రమ్మనమని చెప్తున్నారు" అని చెప్పానండి. చెప్తే "అలాగేలే అమ్మ, అలాగేలే అమ్మ" అన్నాడు కానీ, అసలు రాలేదండి వాడు అక్కడి నుంచి. రాకపోతే ఫిలిప్పైన్స్ నుంచి ఇంకో దేశం విమానంలో వెళ్ళాల్సొచ్చింది మా అబ్బాయికి. అక్కడ వర్కు ఆ దేశంలో. వెళ్తుండేనండి ఆ విమానం ఎక్కి విమానంలో వెళ్తుంటే, అప్పుడు మరి వర్షమో, మరి వర్షాకాలమో, మేఘాలో ఏవో బాగా మూసుకుపోయి దారి కనిపించకుండా వీడి విమానం వెళ్ళి మేఘాన్ని కొట్టుకుందిటండి. కొట్టుకుని బొంగరం తిరిగినట్టు గింగిరాలు తిరిగిపోతూ, అది తిరుగుతూ, తిరుగుతూ కిందకి దిగిపోతోందిటండి. దిగిపోతుంటే అందులో క్రిస్టియన్స్ చాలా మందున్నట్ట. యేసు ప్రభువుని ఎలా వేడుకున్నారోటండి. ప్రభూ, ప్రభూ అంటూ అందరూ ఇటువాళ్ళు అటు పడను, అటువాళ్ళు ఇటు పడను, అందరూ ఏడుపులు. మనందరం అయిపోతున్నాము, మనమేదో అయిపోతున్నాం అని పెద్ద పెట్టున అందరూ ఏడుపులేటండి విమానంలో. మా అబ్బాయి గట్టిగా పట్టుకుని, "స్వామి ఓం నారాయణ, ఆది నారాయణ, మా అమ్మ చెప్పారు నాకు. నేను వినలేదు తండ్రి. నన్ను కాపాడితే, ఈ విమానాన్ని రక్షిస్తే నేను వచ్చేస్తాను నాయనా. నేనింకా ఇంటికొచ్చేస్తాను తండ్రి. నన్ను క్షమించు, కాపాడు నాయనా" అని ఆర్తితో గొలగమూడి వెంకటేశాన తండ్రిని అంత మెలికలు తిరిగిపోతుంటే, "ఓం నారాయణ, ఆది నారాయణ, ఓం నారాయణ, ఆది నారాయణ" అని ఎంత పెద్దగా స్వామివారిని పిలుస్తున్నారటండి. వాళ్ళందరూ ఏడుపులట, క్రిస్టియన్స్ అందులో ఉన్న జనాలందరూ బ్యాగులన్నీ మీద కింద పడిపోవటం, ఆ వాటిల్లో పెట్టినవి సైడ్‌లలో. అసల వాడు ఎప్పుడైతే ఆర్తితో ఆ నామం చేశాడో, వెంటనే
ఆ ఆ విమానం సరయ్యి నిలబడి అది చేరాల్సిన చోటికి చేరుకుందిటండి. తర్వాత వెంటనే వాడి పని అయిపోంగానే ఇంక మాకు విజయవాడ వచ్చేసాడండి. ఏవండీ అసలు ఇది ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు ఇవన్నీ తలుచుకుంటానికి నాకు ఈ జన్మ సరిపోదు. ఎన్ని జన్మలు సరిపోదేమో! ఈ మహానుభావుడి అద్భుతాలు తలుచుకోటానికే చాలదు ఈ జన్మ నాకు. ఇంతంత అద్భుతాలు చేసిన వెంకటేశ్వర తండ్రిని మర్చిపోవటం అనేది సాధ్యమా? నేనెంత ఆనందపడతానోనండి. ఎప్పుడు స్వామివారి అద్భుతాలన్నీ తలుచుకుంటూ, ఏ మహానుభావుడివయ్యా నాకు నిజంగా నీకు నాకు ఏ జన్మ వరం అయ్యా నాయనా నీ భక్తురాలిగా నాకు ఇంత అద్భుతాలనిస్తున్నావు తండ్రి. నీకెప్పుడు నా కుటుంబం అంతా రుణమేనయ్యా తండ్రి అని ఈయన రవి గారు పుణ్యమాని ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని చాలా చాలా అనుభవిస్తున్నానండి. నాకు ఆ వెంకటేశాంతంటి చల్లగా చూడాలి. ఓం నారాయణ, ఆది నారాయణ, భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.